నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ పార్టీ గాలి తీసేశారు. ఒక విధంగా చెప్పాలంటే కంప్లీట్గా బుల్డోజ్ చేశారు. విషయం ఏంటి అంటే వందే మాతర గేయానికి సంబంధించి ఈ మధ్య గత వారం 10 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున వార్ ఆఫ్ వర్డ్స్ మాటల యుద్ధం జరుగుతోంది. మొన్న ఇండిపెండెన్స్ డే రోజున కాంగ్రెస్ పార్టీ తన హెడ్ క్వార్టర్స్లో ఈ వందే మాతర గేయ ఆలాపన జరుగుతున్నటువంటి సమయంలో జరిగినటువంటి రచ్చ మనం అందరం కూడా చూసాం. విజువల్స్ కూడా నేను మీకు చూపించాను. దాని మీద ఒక సెపరేట్ ప్రోగ్రామ్ కూడా మనం చేశాం. సోనియా గాంధీ, అలాగే రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఏ విధంగా వాళ్ళ హావభావాలు, ఒకవైపు ఏమో వందే మాత్రం ప్లే అవుతూ ఉంది, పూర్తి చరణాలు అంటే 6 చరణాలు గల వందే మాతర గేయం ప్లే అవుతూ ఉంది. వెంటనే ఎక్కడా లేనటువంటి అసహనాన్ని వ్యక్తం చేస్తూ వెంటనే సోనియా గాంధీ గారు అభ్యంతరం వ్యక్తం చేస్తారు. అక్కడ వాయిస్ లేదు, కానీ వాళ్ళ జెస్చర్స్ను బట్టి అర్థమైనది ఏంటంటే ఎందుకు ఇప్పుడు కొత్తగా ఈ సాంప్రదాయం దేనికి, గతంలో ఎప్పుడూ పాడేవాళ్ళం కదా, 2 చరణాలు ఉంటే సరిపోతుందంటూ మల్లికార్జున ఖర్గేకి సైగలు చేయడము, తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళని పిలిచి మందలించడము, ఇదంతా కూడా చాలా కెమెరా కళ్ళకు కట్టినట్టుగా కనపడింది. చాలా పెద్ద ఎత్తున దీనిపైన ట్రోలింగ్ జరిగింది, విమర్శలు వచ్చాయి. ఇదేం దేశభక్తి బాబు, ఇదేమో గ్రాండ్ ఓల్డ్ పార్టీ అంటారు, స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ అంటారు, మరి ఇదేనా మీ దేశభక్తి అంటూ బీజేపీ నుంచి మాత్రమే కాకుండా సామాన్య ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు దానికి సంబంధించి, ఈ విషయానికి సంబంధించి రీసెంట్గా బుధవారం నాడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్లో వాళ్ళు ఒక తీర్మానం చేశారు. ఏంటి ఆ తీర్మానం అంటే వందే మాతర గీతానికి సంబంధించి, అదే గేయానికి సంబంధించి, నేషనల్ సాంగ్కి సంబంధించి మేము ఒక నిర్ణయం తీసుకున్నాము. ఏంటా నిర్ణయం అంటే, మేము ఇక్కడి నుంచి కూడా ఈ ముసుగులో గుద్దులాట మాకు అవసరం లేదు, మేము 2 చరణాలు మాత్రమే పాడతాము. ఇది మా పార్టీకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి పాలసీ. 1937 నుంచి మేము ఇదే ఫాలో అవుతున్నాం. కాబట్టి ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఏదో ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి ఈ 6 చరణాలు మేము పాడము అని చెప్పి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఒక తీర్మానం చేసింది. అంటే ఇక చాలా క్లియర్ కట్గా మేము ఉన్నాం, మీరు ఏది చెప్తే, ప్రభుత్వం ఏది చెప్పినా మేము తలాడించేటువంటి ప్రసక్తి లేదు. 2 చరణాలు మాత్రమే వందే మాత్రంలో పాడతాం, 6 చరణాలు పాడం. కారణం ఏంటి అంటే ఇది రాజ్యాంగ విరుద్ధము. నిన్నగాక మొన్న అంటే ఈ మధ్యనే లోక్సభ, రాజ్యసభలో ప్రవేశపెట్టినటువంటి బిల్లు కూడా, ఇది కూడా రాజ్యాంగ విరుద్ధమే. మీరు ఎన్ఫోర్స్ చేస్తూ ఉన్నారు, ప్రజల్ని బలవంతం చేస్తూ ఉన్నారు. అదేంటది, నచ్చిన వాళ్ళు పాడతారు, నచ్చని వాళ్ళు పాడరు, మీరు ఎలా బలవంతం చేస్తారు ప్రజల్ని అంటూ కాంగ్రెస్ పార్టీ తిరిగి క్వశ్చన్ చేస్తోంది. సో దీనికి సంబంధించి అమిత్ షా గారు తాజాగా మాట్లాడారు. కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీని ఉతికారేసి చరిత్ర మొత్తం ఒక్కసారి తవ్వి తీసి చూపించారు. ఎలాంటి పరిస్థితులలో వందే మాతర గేయాన్ని ఎందుకు కాంగ్రెస్ పార్టీ చెత్తబుట్టలో పడేసిందంటే, పూర్తిగా కాదు, 6 చరణాలు ఉన్నటువంటి వందే మాతర గేయాన్ని ఎందుకు 2 చరణాలకు కుదించింది, ఎవరి కోసం కుదించింది, అసలు అమిత్ షా గారు ఏమన్నారో ఒకసారి మనం చూద్దాం. 1937లో ముస్లింలను బుజ్జగించడం కోసం డైరెక్ట్గానే అమిత్ షా గారు చెప్పారు. మైనారిటీలు అనే మాట కూడా వాడలేదు. ముస్లింల సంతుష్టీకరణ కోసం, వాళ్ళని ప్రైజ్ చేయడం కోసం, బుజ్జగించడం కోసం వందే మాతర గేయాన్ని 2గా విడగొట్టి దేశ విభజనకు, దేశం 2 ముక్కలైపోవడానికి కాంగ్రెస్ పార్టీ కారణమైంది. 1937 में कांग्रेस पार्टी ने मुस्लिम अपीसमेंट के लिए वंदे मातरम के 2 टुकड़े कर देश के विभाजन की नींव डाली थी और वहीं से 2 राष्ट्र के सिद्धांत को ताकत मिली थी और अंततोगत्वा देश का विभाजन हुआ और पाकिस्तान का जन्म हुआ. ఆ రోజు నుంచే ద్విజాతి సిద్ధాంతం అంటే 2 స్టేట్ థియరీ అంటారు. 2 స్టేట్ థియరీ అది బలపడి చివరికి ఎంతవరకు వెళ్ళిందంటే పాకిస్తాన్, భారత్ విడిపోయేదాకా వచ్చింది. అంటే వీళ్ళు వేసినటువంటి బీజమే పాకిస్తాన్, భారత్ విడిపోవడానికి కారణభూతమైంది అనేటువంటిది అమిత్ షా గారు చెప్పారు. ముందేమో నేషనల్ సాంగ్ని విడగొట్టారు, ఆ తర్వాత దేశాన్ని విడగొట్టారు బ్రిటిష్ వారి సహకారంతో. ఇది అమిత్ షా గారు గతంలోనే చెప్పారు, మరొకసారి అదే విషయాన్ని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి హిస్టారికల్ బ్లండర్, అది చారిత్రక తప్పిదము. ఇప్పుడు మోదీ సర్కార్ సరిదిద్దింది. వందే మాతర గేయాన్ని పూర్తిగా పాడడం ద్వారా ఒక జాతీయ సమైక్యతను బలోపేతం చేయడానికి మా ప్రభుత్వం కృషి చేస్తుంటే దాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోంది. ఇది దేశద్రోహ చర్య అని ఆయన మాట్లాడారు. అమిత్ షా గారు మాట్లాడింది దేశ విభజనకు కారణమైంది కూడా కాంగ్రెస్ పార్టీని అంటూ ఆయన తప్పుపెట్టారు. అంటే ఇది ఇక్కడ ఆలోచించాల్సింది. కాంగ్రెస్ పార్టీ చాలా సందర్భాల్లో మేమే స్వాతంత్రం తీసుకొచ్చాం, కాంగ్రెస్ పార్టీనే స్వాతంత్రం తీసుకొచ్చింది, మాది గ్రాండ్ ఓల్డ్ పార్టీ, మాకున్నటువంటి దేశభక్తి ఈ దేశంలో ఏ పార్టీకి లేదో నేను గొప్పగా చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు వందే మాతర గేయాన్ని అంతగా వ్యతిరేకిస్తోంది. గతంలో మీకు గుర్తుంటే పాఠ్య పుస్తకాల్లో కూడా ముందు పేజీలో వందే మాతరం ముందు పేజీలో ఉండేది. ఎప్పుడు తీసేశారో తెలియదు, చాలా సైలెంట్గా తీసేశారు. ఆ తర్వాత ముందు 1937లో దీన్ని 2 చరణాలకు కుదించారు. మరి ఇది ఏంటిది, ఎందుకు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ అంటే, బీజేపీ
ఆరోపణ ఏంటంటే కేవలం మైనారిటీ అపీజ్మెంట్ పాలిటిక్స్ కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఇలా ఆరోపిస్తోంది. అంటే వాళ్ళ ఓట్లు పోతాయి, ఈ నిర్ణయం కనుక దీనికి మనం సపోర్ట్ చేస్తే వాళ్ళ ఓట్లు పోతాయి అనేటువంటి దానికి అందుకే భయపడుతోంది కాంగ్రెస్ పార్టీ అనేది అమిత్ షా గారి వాదన. ఇంకా రియాక్షన్స్ చూద్దాం. పవన్ ఖేరా ఏమంటున్నారంటే బీజేపీ ఆర్ఎస్ఎస్పై రివర్స్ అటాక్ చేశారు, స్వాతంత్ర ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఏంటని సంబంధం లేకుండా ఆయన క్వశ్చన్స్ వేస్తున్నారు. వందే మాతరం అంశాన్ని బీజేపీ రాజకీయంగా ఉపయోగించుకుంటోందని వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. అలాగే చాలామంది ఇతర అశోక్ గెహ్లాట్ వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు, కేవలం ప్రసంగాలతో చరిత్రనే మార్చేయలేరు అని వాళ్ళు ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇవన్నీ పక్కన పెడితే ఇది మేము కొత్తగా తీసుకున్నటువంటి నిర్ణయం కాదు, మా డిఎన్ఏలోనే ఉంది, 1937లోనే మా పార్టీ తీర్మానం చేసింది, అదే తీర్మానం ఇప్పుడు కూడా మేము ఫాలో అవుతున్నాం అని చెప్తున్నారు. కానీ తాజాగా తీసుకొచ్చినటువంటి నిర్ణయం ఏంటి అంటే ఒక 2-3 నెలల కిందట అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో, పాఠశాలల్లో, కాలేజీల్లో, అధికారిక కార్యక్రమాల్లో వందే మాతర గేయ ఆలాపన తప్పనిసరి చేస్తూ హోంమంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అన్ని చోట్ల పాడాల్సిందే, మ్యాండేటరీ చేసింది. మరి చట్టం ఒకటి చేసినప్పుడు దాన్ని గౌరవించాలా వద్దా? నెంబర్ 1, రీసెంట్గా చట్టబద్ధమైనటువంటి రక్షణ అంటే నేషనల్ యాంథమ్ మన జనగణమనకి, అలాగే రాజ్యాంగానికి, నేషనల్ ఫ్లాగ్కి చట్టబద్ధమైనటువంటి ప్రొటెక్షన్ ఉంది. దాన్ని ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అవమానించినా, ఈవెన్ జెండా అయితే కాలితో తనినా, ఎవరైనా పాడుతూ ఉంటే ఆపినా కూడా ఆ మూడింటికి ఒక చట్టబద్ధమైనటువంటి ప్రొటెక్షన్ ఉంది. ఆ ప్రొటెక్షన్ ఇప్పుడు దీనికి అప్లికేబుల్ చేస్తూ, అంటే వందే మాతర గేయానికి కూడా అప్లికేబుల్ చేస్తూ ఆ పనిష్మెంటే ఇక్కడ కూడా వర్తిస్తుందని చెప్పి పార్లమెంటు ఉభయ సభల్లో కూడా బిల్లు పెట్టి దాన్ని పాస్ చేయించి యాక్ట్గా దాన్ని తీసుకొచ్చారు. మరి పార్లమెంటులో ఒక చట్టం తీసుకొచ్చినప్పుడు దానికి గౌరవం ఇవ్వాలన్నా వద్దా? లేదు, మాకేం సంబంధం లేదు, ఈ చట్టాలతో మాకేం సంబంధం లేదు, మా పార్టీ పాలసీ మా పార్టీ అంటే మా ఇంటి 4 గోడల మధ్యలో, మన ఇంటి 4 గోడల మధ్యలో మనం ఏమైనా చేసుకోవచ్చు. వన్స్ మనం ఒక ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు మనం ప్రజలకు జవాబుదారీగా ఉండాలా వద్దా? చట్టాలపై గౌరవం ఉండాలా వద్దా? నేషనల్ యాంథమ్, నేషనల్ సాంగ్ పైన గౌరవం ఉండాలన్నా వద్దా? ఈ దేశ పౌరుడిగా ఉన్నప్పుడు మనం దానికి ఇవ్వాల్సినటువంటి కనీస గౌరవం. ఇది ఆర్ఎస్ఎస్ గీతం కాదు, బీజేపీ గేయం అంతకంటే కాదు. మరి ఎందుకు హేట్రేట్? ఎందుకంటే ఎప్పుడో 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి వందే మాతర గేయము స్వాతంత్ర ఉద్యమ సమయంలో కులము, మతము, ప్రాంతము, వర్గము వీటన్నిటికీ అతీతంగా అందరినీ ఒకే తాటిపైకి నిలిచి ఒక్కటి చేసినటువంటి గేయమే వందే మాతర గేయం. బంకిం చంద్ర చటర్జీ గారు రాశారు ఆనందమఠం నవల్లో. అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి వందే మాతర గేయాన్ని ఈరోజు మేము పాడము, మధ్యలోనే ఆపేస్తాము, మేము 2 చరణాలే పాడతామని చెప్పడం నిజంగా ఇది దేశాన్ని అవమానించినట్టు కాదా అనేది జాతీయవాదుల ప్రశ్న, బీజేపీ అడుగుతున్నటువంటి ప్రశ్న కూడా అదే. దానికి కనీసం మనం గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదా? ఈ విషయంలో అసదుద్దీన్ అవైసీ గారి వాదన కూడా అది. ఆయన ఏమంటారు? ఆయన అంటున్నది, నేను కనుక వందే మాతరం పాడితే నేను నిజమైనటువంటి ముస్లింను కాను, ఐ విల్ నాట్ బి ఏ ముస్లిం. ఎందుకంటే వందే మాతర గేయంలో హిందూ దేవీ దేవతల యొక్క ప్రస్తావన ఉంది కాబట్టి, ఇది సెక్యులర్ కంట్రీ కాబట్టి ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి అసదుద్దీన్ అవైసీ కూడా వాదించారు. అసదుద్దీన్ అవైసీ బాటలోనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా పయనిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా సంబంధం లేకుండా కౌంటర్ అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి మా ప్రజలు కూడా, మా ప్రేక్షకులు కూడా, సబ్స్క్రైబర్స్ కూడా దీనికి స్పందించండి. వందే మాతరం గేయం పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలో ఇది రాజ్యాంగ విరుద్ధము, ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని ఆరోపణలు చేస్తూ ఉంది. దీన్ని దేశభక్తి అందామా, లేకపోతే మైనారిటీ సంతుష్టీకరణ అందామా, ఓటు బ్యాంక్ పాలిటిక్స్ అందామా, ఏమని పిలవాలి? అమిత్ షా గారు చెప్తున్న దాంట్లో సహేతుకమైనటువంటి కారణాలు కనిపిస్తున్నాయా, లేకపోతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఆరోపిస్తున్నటువంటి మాటల్లో వాస్తవం కనిపిస్తుందా? మీ అభిప్రాయం ఏంటి? ఈ వందే మాతర గేయానికి సంబంధించి గత 10 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ రచ్చ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.